అండి, ఈరోజు గోధుమ పిండితో చపాతీలు చేయబోతున్నా. ఎలా కలుపుతానో చూపిస్తాను. చూడండి, దీంతో 2 గలాసులు వేస్తాను. చూడండి, చూసారా? ఒక గలాస్ వేసాను, ఇది రెండోది. 2 చెంచా షుగర్ వేయాలి, చపాతీలు బాగా వస్తాయి. వేస్తాను చూడండి. తర్వాత ఉప్పు వేస్తున్నాను 2 చెంచాలు. ఆయిల్ వేయాలి 2 చెంచాలు. చూడండి, 2 చెంచాలు వేస్తున్నాను. నీళ్ళు వేస్తున్నాను సరిపోయినట్టు. చూడండి, తర్వాత ఈ చపాతీతో ఆలూ ఫ్రై బాగుంటుంది, బొంబాయి చట్నీ బాగుంటుంది. మా అబ్బాయికి అయితే ఆలూ పరోటా అంటే చాలా ఇష్టం. ఆల్రెడీ పప్పు వండాను, మా ఆయన చపాతీ చేయమన్నారు, పప్పుతో తింటారు. చూసారా ఫ్రెండ్స్? చూడండి, చపాతీలు గంట పోయేగా చేయాలి. గంట పోయే చేశానంటే సాఫ్ట్గా వస్తాయి, చపాతీలు మంచిగా వస్తాయి, మెత్తగా ఉంటాయి. పిండిలుగా అయ్యింది, మూత పెట్టాలి. చూడండి, చపాతీ పిండి ఎలా మారిందో, సాఫ్ట్గా వచ్చిందా? చపాతీ పిండి మొత్త ఇప్పుడు పిండి వేయాలి. చూసారా? ఇలా చేయాలి. తర్వాత ఇలా ఉండలు చుట్టుకోవాలి, అన్నీ అలాగే చుట్టుకోవాలి. ఇలా ఉండలు చుట్టాను. 2 పావులకి 13 ఉండలు అయ్యాయి. ఒత్తుకోవాలి. తర్వాత నూనె వేసుకొని మత్త పెట్టాలి. అన్నీ ఇలాగే మత్త పెట్టాలి. ఇలా చుట్టుకున్నాను. ఇప్పుడు పెనం మీద పిండి ఇప్పుడు వేసాను కదా, ఒత్తినప్పుడు వేయను. చూసారా ఫ్రెండ్స్? ఇలా చేశాను. ఒత్తినప్పుడు పిండి వేయను, మామూలుగా ఒత్తి కాచేస్తాను. ఈ వీడియో కానీ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.